హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో పాత లెగ్గిన్ పాత టీషర్ట్తో ఏం చేయొచ్చో చూద్దాం పదండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడా స్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నైట్ ప్యాంట్ని ఇలా వేసుకోవాలి. ఒక 8 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఏదైనా ఒకటి పాత న్యూస్ పేపరు అట్ట ఏదైనా ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇది మందంగా ఉంది కాబట్టి నేను క్లాత్ తీసుకున్నాను. ఒక 8 ఇంచుల పొడవు, 4 ఇంచుల వెడల్పు తీసుకోవాలి. ఇలా మడిచి సగానికి ఒక ఇంచు పెట్టి ఇలా కట్ చేసేయాలి. ఇలా క్రాస్గా కట్ చేయాలి. గుర్తు కోసం ఇలా ఒకటి కట్ చేసుకోండి. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఈ పాయింట్ కట్ చేసుకోవాలి. అదే ఆల్తి వేసి ఇంకా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కింద కట్ చేద్దాం. మడిచి ఉంది కదా కాళ్ళ దగ్గర, అది కట్ చేసేయాలి ఫస్ట్. ఇలా కింద ఫస్ట్ కట్ చేయాలి. తర్వాత ఈ ఆల్తి పెట్టి ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా ఒక 15 పీసులు కట్ చేసుకోవాలి. ఇదే ఆల్తి వేసి చూడండి 4 పీసులు వచ్చినాయి కదా, ఇక్కడ క్రాస్గా వేద్దాం. ఇలా వేస్తే ఇంకొక 4 పీసులు వస్తాయి. క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా ఇలా కట్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసుకుందాం. నాలుగు 8 అయినాయి. ఇక్కడ ఇంకా పీసులు కట్ చేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్. కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ టీషర్ట్లో కట్ చేసుకుందాం. నేను 2 కలర్స్ వచ్చేలా వేస్తున్నాను. ఇదే ఆల్తీతో దీంట్లో కూడా ఒక 15 పీసులు కట్ చేసుకోవాలి. ఇలా పీసులన్నీ రెడీ చేసుకోవాలి. ఈ కలర్ 15, ఈ కలర్ 15 తీసుకున్నాను. ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాం పదండి. ఈ వేస్ట్ క్లాత్ కూడా పారేయకూడదు. ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ ఈ పీసెస్ని జాయింట్ చేసుకుందాం. ఈ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి తీసుకొని అన్నీ జాయింట్ చేసుకోవాలి. ఇలాగే పీసులన్నీ ఎక్కడా స్లిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి వీడియో. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాదు, ఈ కలర్ తీసుకోవాలి.
ఈ కలర్ కూడా జాయిన్ చేసుకోవడం అయిపోయింది. ఇలాగే ఒక దాని మీద ఒకటి తీసుకుంటూ ఇలాగే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లూ కలర్. ఇలా ఒక 15 పీసులు ఇలాగే జాయిన్ చేసుకోవాలి. అన్ని 30 పీసులు జాయిన్ చేసుకోకూడదు, 15 పీసులు జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇలా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని కలిపి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నాం కదా రౌండ్గా ఫ్లవర్లా. ఇంకొకటి కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి. వీడియో లాంగ్ అవుతుందని నేను ఒకటే చూపించాను వీడియోలో. ఇలాగే 2 పీసులు జాయిన్ చేసుకోవాలి, ఇలా కుట్టుకోవాలి. తర్వాత ఈ రెండింటిని ఇక్కడ కలిపి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా రౌండ్గా కుట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం ఒకటొకటి సపరేట్ పీసులు చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక కుట్టు వేసుకుందాం ఫస్ట్. ఈ కలర్ మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వచ్చింది కదా, ఇక్కడ కరెక్ట్గా వచ్చింది చూడండి.
ఇప్పుడు ఇలాగే ఇక్కడ అన్నిటికీ ఇలాగే కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ కలర్కి మధ్యలో ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. పక్కన ఇంకో కుట్టు రౌండ్గా ఎన్ని పీసులు అటాచ్ చేసామో జాయింట్ చేసామో అన్ని పీసులకి ఒక్కొక్క కుట్టు వేసుకోండి. ఈ డోర్ మ్యాట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చినగదు, ఏమీ కాదు, ఉతుక్కున్నా ఏమీ కాదు. మనం కొనుక్కునే డోర్ మ్యాట్ కన్నా ఇది చాలా బాగుంటుంది. ఇలా జాయింట్ చేసుకోవాలి. అన్నిటికీ కూడా ఇలాగే రౌండ్గా వేసుకోండి కుట్లు. ఇప్పుడు మధ్యలో ఏ కలర్ బ్లూ కావాలంటే బ్లూ కలర్, లేకపోతే స్కై బ్లూ కలర్, మనం 2 కలర్లు వేసుకున్నాం కదా, అదే రౌండ్గా తీసుకొని కట్ చేసుకోండి. అదే క్లాత్ సపరేట్గా వేసుకుంటే బాగుండదు, అందుకోసం అదే కలర్ తీసుకోవాలి. నా దగ్గర స్కై బ్లూ కలరే క్లాతే ఉంది కాబట్టి నేను స్కై బ్లూ కలర్ క్లాత్ తీసుకున్నాను. బ్లూ లేదు నా దగ్గర. ఇలా రౌండ్గా కట్ చేసి దీని మధ్యలో కుట్టు వేసుకుందాం. మధ్యలోకి తీసుకుపోవాలి మిషన్. ఇలా రౌండ్గా మడుస్తూ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అన్నిటినీ జాయింట్ చేసుకున్నాం కదా, అక్కడ ఆ జాయింట్ చేసుకున్న దాని మీద ఇలాగే రౌండ్గా మడుస్తూ కుట్టు వేసుకోండి. ఇలాగే కొంచెం కొంచెం మడుచుకుంటూ ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఇవి కూడా 2 పీసులు తీసుకోవాలి. ఈ రౌండ్ పీసులు కూడా 2 పీసులు తీసుకోవాలి. అయిపోయింది కుట్టడం. కట్ చేసేసి చూడండి, ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మధ్యలో ఉంది కదా, దీంట్లో వేయాలి. ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఊకి పెట్టి చూపిస్తున్నాను. ఈ మధ్యలో కూడా ఇక్కడ ఈ పీసులు సన్న సన్న పీసులు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకోకూడదు, నేను చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలో. ఇవి తీసేద్దాం. ఈ పీసులన్నీ తీసేసి ఫస్ట్ అవతల వైపు మనం ఎలా అటాచ్ చేసామో క్లాత్ ఇలా ఈ సైడ్ కూడా ఇలాగే అటాచ్ చేసుకోవాలి క్లాత్ని.
ఇలా రౌండ్గా చేసిన తర్వాత ఇక్కడ కొంచెం కుట్టు వేయకుండా ఇడిసేద్దాం. అలాగే చిన్న చిన్న ముక్కలు దాంట్లో వేయాలి కాబట్టి కొంచెం ఇక్కడ కొంచెం రఫ్ చేసి తీస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ చూపించే చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వేసేద్దాం. ఈ పీసులన్నీ నిండుగా నింపాలి, అంతా రౌండ్గా వచ్చేలా పెట్టుకోవాలి. ఎన్ని పడతాయో అన్ని పెట్టాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇది లోపలికి దూడ్చి పైన ఇంకో కుట్టు వేసేద్దాం. అక్కడ రఫ్ చేసేసాను. ఇప్పుడు ఇవి మిగిలినవి సైడ్ నుంచి అన్నీ కొంచెం కొంచెం బట్టలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇదంతా వేస్ట్ క్లాత్. మన దగ్గర దూది ఉంటే దూది అయినా పెట్టుకోవచ్చు. ఇది డోర్ మ్యాట్ కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెడితేనే బాగుంటుంది. ఇలా నేను ఒక శారీ ముక్కలన్నీ తీసుకున్నాను. అన్ని ముక్కల్ని లోపల దాకా దూర్చాలి. సరిపోతాయని కట్ చేశాను నేను. సరిపోకపోతే ఇంకా కట్ చేసుకోవాలి. ఎన్ని పీసెస్ పడతాయో అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి. రౌండ్గా మనం కుట్లు వేసుకున్నాం కదా, ఆ కుట్లలో ఎన్ని పీసెస్ ఉన్నాయో అన్ని పీసెస్లు ఇలాగే పెట్టుకోండి. ఏదైనా స్క్రూ డ్రైవర్, ఏదైనా స్పూన్ ఏదైనా తీసుకొని పెట్టుకున్నా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అన్ని పీసులు అయిపోయినాయి, ఇంకా ఉన్నాయి నింపడానికి. నేను అందుకనే శారీ తీసుకొని మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇది నింపడం కోసం కొంచెం మిగిలింది శారీ, అంతే. ఒక శారీ మొత్తం పట్టిందనుకోండి. పైన రౌండ్ షేప్ ఉంది కదా, అక్కడ దాకా పోయేలా దొబ్బాలి బట్టల్ని లోపలికి. చూడండి, అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాతే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈ క్లాతే ఎక్కువ యూస్ చేస్తున్నాను, స్కై బ్లూ కలర్ది. ఇక రౌండ్గా కనిపించకుండా గోట్లా వేసుకోవాలి. ఈ క్లాత్లన్నీ బయటికి పోకుండా ఇలా గోట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. చుట్టూ ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ క్లాత్ని మడుస్తాం. మనకి ఎంత సైజు కావాలో వెడల్పు చూసుకొని మడచాలి. మడిచి మళ్ళీ కుట్టుకుందాం. మనకు గోటు ఎంత సైజులో కావాలో అంత సైజు పెట్టి రౌండ్గా కుట్టుకోవాలి. ఇలాగే
కొంచెం కొంచెం తిప్పుకుంటూ రౌండ్గా కుట్టుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చకపోతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఎంత బాగుందో. డోర్ మ్యాట్ రెడీ. నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. డోర్ మ్యాట్ కుట్టడం అయిపోయింది. చూడండి ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.